నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు ముఖ్య గమనిక. కువైట్లోని ఇండియన్ ఎంబసీ కౌన్సులర్ సేవలకు సంబంధించి ఒక ముఖ్యమైన ఎమర్జెన్సీ ప్రకటనను విడుదల చేసింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల కువైట్లోని భారత కౌన్సులర్ పాస్పోర్ట్ మరియు వీసా సేవలు జూలై 9, 2026 గురువారం వరకు కేవలం ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే పరిమితం చేయబడతాయని చెప్పి ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులోని అత్యవసర పరిస్థితిని నిరూపించే సరైన పత్రాలు సమర్పించినప్పుడు మాత్రమే ఈ సేవలు అందించబడతాయి. ఈ కాలంలో అందించబడే అత్యవసర సేవల్లో తత్కాల్ పాస్పోర్ట్లు, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు, సివిల్ ఐడి గడువు ముగుస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బతాకా టైం ఏదైతే ఉందో ఆ యొక్క బతాకా టైం అయిపోతూ స్వల్పకాల పరిమితి గల పాస్పోర్ట్లు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు మరియు ఈ వీసాల జారీ మాత్రమే ఉంటాయి. సాధారణ పాస్పోర్ట్లు, అటెస్టేషన్లు అలాగే సాధారణ వీసాలకు సంబంధించిన ఎటువంటి దరఖాస్తులు జూలై 9వ తేదీ వరకు స్వీకరించబడవు లేదా ప్రాసెస్ చేయబడవని చెప్పేసి ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎలాంటి ఇండియన్ కౌన్సులర్ అప్లికేషన్ సెంటర్లు దరఖాస్తులు స్వీకరించవని అధికారులు వెల్లడించారు. అత్యవసర దరఖాస్తులు గలవారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇండియన్ ఎంబసీలోని కౌన్సులర్ విభాగాన్ని సంప్రదించాలని కోరారు. ఈ సమయంలో ఎమర్జెన్సీని నిరూపించే పత్రాలు ఉన్న కేసులను మాత్రమే ఎంబసీ పరిశీలిస్తూ ఉంది. అలాగే త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని, తాజా అప్డేట్ల కోసం కువైట్ ఇండియన్ ఎంబసీ యొక్క సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.